నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం శోభా ఫ్యాషన్ అండ్ ఫుడ్ బ్లాగ్స్లో పార్టీ సైజ్ బ్లౌజ్కి పేపర్ కటింగ్ అండ్ క్లాత్ పైన వేసి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. చెస్ట్ లూజు 10+2, బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. షోల్డర్ 6 ఇంచెస్. ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్. (10+2) 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 2 అనేది లూజ్. కరెక్ట్ సైజ్ వచ్చేసి 10. 1.5 ఇంచు వెనక వైపు చంకకి వెనక వైపు వస్తుంది, దాన్ని రౌండ్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి 10 ఇంచెస్ స్క్వేర్గా తీసుకొని రౌండ్ చేసుకోవాలి. బాక్స్ గీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పైన వేసి దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ 15 ఇంచెస్ అయితే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. మిగిలిన చంక అవి దాన్ని బట్టి డ్రా చేసుకోవాలి. తర్వాత దాంట్లో కొన్ని మార్పులు ఉంటాయి, వాటిని మనము చేసుకుందాం. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచెస్. బాక్స్ కొట్టుకోవాలి. పైన 2.5, కింద 3 ఇంచెస్ బాక్స్ కొట్టుకొని రౌండ్ చేసుకోవాలి. తర్వాత చంక కూడా బాక్స్ కొట్టుకొని బ్యాక్ కంటే ఫ్రంట్ది కొంచెం లోతు తీసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ముడత రాకుండా ఉంటుంది. క్రాస్ పట్టి వచ్చేసి 4 ఇంచెస్, 3 ఇంచెస్, 3.5 ఇంచెస్. ఈ 3 లైన్లను కలుపుతూ డ్రా చేయాలి. ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పీస్ ఉంటుంది. కరెక్ట్ ఫిట్టింగ్ కోసం ఈ క్లాత్ని మనము ఆ పీస్ని తీసేస్తాం. ఇందులో ఇప్పుడు మనకి 2 పార్ట్స్ వస్తాయి. ఫ్రంట్ బాడీ పార్ట్, క్రాస్ పట్టి. క్రాస్ పట్టి మార్కింగ్ బట్టి కట్ చేయాలి. అది కట్ చేసిన తర్వాత చిన్న పీస్ తీసేయాలి కట్ చేసి. ఇది అవసరం లేని పీస్. సెంటర్ పాయింట్ చూసుకోవాలి మనం డాట్స్ పెట్టుకోవడానికి. ఇది హ్యాండ్ అండి. హ్యాండ్ పొడవు 10 ఇంచెస్, లూజ్ వచ్చేసి 9 ఇంచెస్. మనకు ఎల్బో సైడ్ 7.5 తీసుకుంటే సరిపోతుంది.
ఎన్ నుండి ఈ కింది వైపు మనకు 3 ఇంచెస్ తక్కువ తీసుకుంటాము. ఆ 3 ఇంచెస్ వరకు ఇట్లా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ చంక లూజు 0.75 అంటే 3/4 ఇంచు లోపలికి ఆలివాకు షేప్లో కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్, హ్యాండ్, క్రాస్ పట్టి. ఆ పేపర్స్ మీద మనం ఇంచెస్ అవన్నీ రాసి పెట్టుకుంటే ఐడియా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పాయింట్స్ తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకున్నాము. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా డబుల్ ఫోల్డ్ మీద పెట్టి మార్క్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్ పట్టి ఎక్కడ ఫిక్స్ అవుతుందో చూసి మార్క్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్, దీనికి కొంచెం చేతులకు తక్కువ పడుతుంది క్లాత్, అందుకని వన్ సైడ్ అతుకొచ్చేలాగా ఒక సైడు ఒకటే సైడ్ అంటే ఒక్కొక్క చేతికి వన్ సైడ్, లేదంటే 4 ముక్కలు వేయాల్సి వస్తుంది. అలా కాకుండా వన్ సైడ్ కరెక్టే ఉంది క్లాత్, ఇంకో సైడ్ మాత్రం మనము క్లాత్ పేలికలు ఎదురు వేయాల్సి వస్తుంది. ఇక్కడ లాస్ట్కి క్రాస్ పేలికి వచ్చింది చూడండి, అది ఇక్కడ జాయింట్ చేస్తే హ్యాండ్ సరిపోతుంది. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అక్కడక్కడ పీసెస్ మిగులుతూ ఉంటాయి కదండి, వాటిని పడేయొద్దు. బ్లౌజ్కి బ్యాక్ నడుం బెల్ట్ అవసరం వస్తుంది, నెక్ వేసేటప్పుడు నెక్ క్రాస్ పేలికలు అవసరం పడతాయి, ఇంకా క్రాస్ పట్టి కూడా ఇంకా 2 పీసులు అవసరం పడతాయి. కాబట్టి క్లాత్ ఏది వేస్ట్ అనేది ఉండదు బ్లౌజ్ పీస్లో. ఆ ముక్కలన్నీ జాగ్రత్త చేసి దేనికి ఏవి ఉపయోగపడతాయో వాటిని ఉపయోగించుకోవాలి. మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా చక్కగా మీకు అర్థమైనాయనే అనుకుంటున్నా నేను. ఇది 40 సైజ్ బ్లౌజ్ అండి. అంతకుముందు నేను 36 సైజ్ బ్లౌజ్కి పేపర్ కటింగ్ చేశాను. మీకు ఒకవేళ అది అవసరమైతే అది చూడండి, దాన్ని బట్టి మీరు బ్లౌజ్ ఒకసారి పేపర్ కట్ చేసుకున్నారంటే చాలా సార్లకు మీకు ఎన్నిసార్లైనా బ్లౌజ్ మంచిగా ఫిట్ అయ్యింది అంటే ఓకే, లేదంటే దాన్ని కొంచెం మార్పులు చేసుకోవచ్చు. కాబట్టి పేపర్ కటింగ్ ఒకసారి చేసుకుంటే మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.